ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. మన్మథనామ సంవత్సరం, నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ ఆషాఢ పూర్ణిమ, చాలా పవిత్రమైనటువంటి రోజు. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటాం. ఈరోజు వ్యాస స్మరణ ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు విద్యార్థులు కనుక వ్యాస భగవాన్ని స్మరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు అందరూ కూడా వారి వారి యొక్క గురువుల్ని పూజించడం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడమే కాకుండా ఉత్తమమైనటువంటి జ్ఞానం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడుతుంది. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, శుక్రజపం, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే దైనందిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని అవలీలుగా సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రశాంతతని భంగం కలిగించేటువంటి సంఘటనలు కూడా వెన్నంటూ ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఊరట పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటుపోట్లు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి.
వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యత పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతోషాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనలతో పూజించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఉద్యోగపరంగా వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా
ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. క్రమక్రమంగా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వ్యాపారరీత్యా పొందగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. చిరు సమస్యలు ఆర్థికంగా వచ్చినప్పటికీ జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. బలమైనటువంటి మిత్రుల ద్వారా విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. గణపతి ఉపనిషత్తు పఠించడం ఈరోజు మీకు శ్రేయస్కరం. శుభ ఫలితాలని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కలిసి వస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా కూడా పొందగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలను కూడా సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన
కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు అమ్మవారికి అంటే, అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఆయనకి. 2 కన్నులు మూస్తే సూర్యచంద్రుడు కనపడాలి. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు. కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి. ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది ఆ పరమశివుడి గురించి. చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది. భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించి, అన్నగారు అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్షమ్మ, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడికన్నా బాధల్లో ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదని. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే.
అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు. ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందువు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పిన శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే లగ్నం నుంచి కానీ, చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ, శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చుంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. ఆ కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యుడు, చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం గడపడానికి యోగ్యమైనటువంటి వరుడు వచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి ఆడపిల్లల్ని. అందుకు వెతుక్కుని కాత్యాయని వ్రతం చేస్తారు. కాబట్టి కాత్యాయని శ్రేయసే, ఆమె చేసేటటువంటి తపస్సంతా కూడా ఎవరి కొరకు? పరమశివుని కొరకే. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే. సత్యాయ, పరమశివుడు సత్యస్వరూపుడు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఎప్పుడు ఉంటే నిత్యాయ అంటారు. సత్యాయ అంటే ఒకచోట ఉండేవాడు అని కాదు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి వాడెవరో వాడిని సత్యం అని పిలుస్తారు. సత్యం శివం సుందరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలోనూ నిండిపోయినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా వ్యాస పూర్ణిమ. గురువుల్ని సేవించటం, గురువుల్ని ఆరాధించటం, గురువుల్ని స్మరించటం, అక్షరం నేర్పినటువంటి గురువుల్ని మనసులో స్మరించి అవకాశం ఉంటే వాళ్ళని సత్కరించటం, గురుపాద పూజ చేయటం చాలా విశేషం.
కనీసం ఇంట్లో రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలో ఏ గ్రంథమైనా సరే ఆ దేవతా పూజా సన్నిధిలో ఉంచి, లేదా 3 గ్రంథాలైనా సరే అక్కడ పెట్టి వాటిపైన పుష్పములు, అక్షతలు వేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సాక్షాత్తు వ్యాస భగవానుడి అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైతే రామాయణ, భారత, భాగవతాది గ్రంథములు, అష్టాదశ పురాణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వ్యాస భగవానుడి యొక్క కటాక్షం ఉంటుంది. ఏమీ లేకపోతే కనీసం విష్ణు సహస్రనామం పుస్తకమైనా సరే దేవతా సన్నిధానంలో ఉంచి అక్కడ కొంచెం పుష్పము, గంధము, అక్షతలు దాని మీద పెట్టి నమస్కారం చేస్తే చాలా మంచిది. ఇంకా వీలున్నవారు ఆ గ్రంథాన్ని తెరిచి దాంట్లో ఒక్క శ్లోకానైనా సరే చదువుకున్నట్లయితే వ్యాస భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మన మీద పరిపూర్ణంగా ఉంటాయి. సాక్షాత్ వ్యాసుడిని చూచిన, ధ్యానించిన, స్మరించిన ఫలం వ్యాస భగవానుడు అందించినటువంటి గ్రంథముల ద్వారా మనకు లభిస్తుంది. అందులో ఉన్నటువంటి ఒక్క శ్లోకానైనా సరే పారాయణం చేయడం మంచిది. ప్రధానంగా లక్ష్మీవారం, శుద్ధ పూర్ణిమ. శుద్ధ పూర్ణిమ శుద్ధ సంకల్పాలకు సంకేతం, మనశ్శుద్ధికి సంకేతం, చిత్తశుద్ధి, ఒత్తిడి తగ్గటానికి సంకేతం, మానసిక వికాసానికి, మనోబలం పెరగడానికి ఈ వ్యాస పూర్ణిమ గురు సంబంధమైన గురు పరంపరని కొనసాగించే విధంగా మనం చేసినట్లయితే కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారిని వ్యాస భగవానుడితో పాటుగా మనం ఆరాధించడం, అలాగే గురు సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, ఇంకా విశేషించి శుక్రవారం కాబట్టి అసలు గురువు అంటే అర్థం సరస్వతి కనుక ఆ సరస్వతి అమ్మవారిని కూడా మనం జన్మించంగానే మనకి మొట్టమొదటి మాట నేర్పేది తల్లి కాబట్టి తల్లిని కూడా ఈ రోజున గౌరవించడం, తల్లి ఆశీర్వచనాన్ని పొందడం, తల్లికి సంబంధించిన మనోభీష్టాలు నెరవేరేటట్టుగా మనం ప్రవర్తించడం కూడా, తల్లిని స్మరించడం కూడా గురుదేవత ఆరాధనలో భాగమే. అలాగే తండ్రి ఉపనయనం చేసినటువంటి ఆచార్యుడు కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దైవం తండ్రి కనుక ప్రధానంగా చిన్నపిల్లలందరూ ఈ రోజున గురువులకి పుష్పాలిచ్చి నమస్కారం చేయటం, పాదపూజ చేయటం, ఫలాలను ఇవ్వటం, గురు సాయిబాబా దర్శనం చేసుకోవటం చాలా ఉత్తమం. రేపటి రోజున ఉన్నటువంటి తిథివార నక్షత్రాలని పరిశీలన చేసినట్లయితే శ్రవణ, ధనిష్ఠ నక్షత్రాలతో కూడిన శనివారం. విష్ణు భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. వారాల్లో శనివారం వెంకటేశ్వర స్వామి వారి వారం. శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారు జన్మించారు. ఈ శ్రవణము అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఈ రెండు శనివారం నాడు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ధనిష్ఠ నక్షత్రం, ఆయుష్మాన యోగం చాలా వరకు సహకరిస్తుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. గురు పూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రధానంగా గురువుకి సంబంధించినటువంటి పండుగ ఈరోజు. జ్ఞానాన్ని, విద్యని ప్రసాదించినటువంటి గురువులకి నమస్కారం చేయటం, గురుదేవుల ఆశీర్వచనాన్ని పొందటం, అతి ముఖ్యంగా గ్రహాలలో దేవగురువైనటువంటి బృహస్పతి, అలాగే రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు, ఈ గురుదేవుల ఇద్దరి యొక్క అనుగ్రహం మనకి జాతకరీత్యా వస్తూ ఉంటుంది. ఈ వ్యాస పూర్ణిమ నాడు ఎవరైతే బృహస్పతిని ధ్యానిస్తారో, శుక్రాచార్యుని ధ్యానిస్తారో, అలాగే గురువుల్ని స్మరిస్తారో వారందరికీ గురు కటాక్షం లభిస్తుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు అనగానే సాక్షాత్తు వేదములని విభజించినటువంటి నారాయణ స్వరూపం. వేద విజ్ఞానము భారతదేశంలో ఉద్భవించినటువంటి గొప్ప విద్య, గొప్ప సంపద, ఆధ్యాత్మిక సంపద. జాతకంలో గ్రహదోషాలున్నా, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి దైవబలం రావాలన్నా చేయవలసినటువంటి పరిహారం వేదమంత్రాలే. వేదమంత్రాల ద్వారా పరమాత్మని ఆరాధించేటటువంటి ప్రక్రియ
అనాదిగా వైదిక ధర్మ సాంప్రదాయంలో మనకున్నది. ఈ వైదిక ఆచార సాంప్రదాయాల్లో ప్రధానంగా ఎవరిని మనం ధ్యానించాలంటే మహాగణపతిని, తర్వాత మహాసరస్వతిని, ఆ తర్వాత గురువుని. గురు కటాక్షం కోసమే గురువుకి ఫలాలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేయటం, అలాగే వస్త్రములు ప్రధానంగా గురువుగారికి ఇచ్చి నమస్కారం చేయటం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గురువుగారి దగ్గర నుంచి ఆశీర్వచనాన్ని స్వీకరించడం చాలా మంచిది. అలాగే తోటి వారికి విద్యాదానం, పుస్తకముల్ని దానం చేస్తే వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహము, మహాగణపతి అనుగ్రహము, గణపతి పురాణాలని రాశారు కాబట్టి, అలాగే ఆ వేద పురుషుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క జయంతి కనుక ఈ రోజున గురుదేవత సందర్శనం చాలా మంచిది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తిని స్మరించడం, హయగ్రీవ నామాన్ని తలుచుకోవటం, వీలైనన్నిసార్లు తస్మై శ్రీ నమయదం శ్రీ దక్షిణామూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః అని అనుకోవటం. శివాయ గురవే నమః ప్రప్రథమంగా మనకి అక్షరాభ్యాసంలో పండితులు రాయించేటటువంటి నామం శివాయ గురవే నమః, శివాయ సిద్ధం నమః. ఈ మంత్రాన్ని స్మరించటం, అలాగే గురువులుగా భాసిల్లుతున్నటువంటి సాధువుల్ని, అలాగే మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని మనం స్మరించుకోవటం, గురుబలం పొందటం కోసమై జాతకరీత్యా ఏ విధమైనటువంటి పనులు చేయాలో మనం ఆలోచించుకున్నట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి పంచమస్త గురుబలం అనుకూలంగా ఉంది. ఈ రోజున గురుగ్రహం దగ్గర మనం పూజ చేసిన, పసుపు అక్షతలతో పండితుల నుంచి ఆశీర్వచనాన్ని స్వీకరించిన మంచి జరుగుతుంది. పసుపు పుష్పములతో పూజ చేస్తే మంచిది. అలాగే వృషభ రాశి వారికి గురుదోషం కనపడుతుంది కాబట్టి చతుర్థ బృహస్పతి దోషం తొలగటం కోసమై శనగల దానం చేయటం మంచిది. అలాగే పసుపు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి తృతీయ స్థానంలో బృహస్పతి ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ నాడు గురు కటాక్షాన్ని పొందినట్లయితే, సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ ప్రారంభం చేసినట్లయితే మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ధనస్థానంలో బృహస్పతి బలం విశేషమైనటువంటి జ్ఞానాన్ని, ఆచార సంపత్తిని ప్రసాదిస్తుంది. సింహరాశి వారికి జన్మస్థ గురువు తపోబలాన్ని, మంత్రబలాన్ని అనుగ్రహిస్తోంది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యోగం కన్యారాశి వారికి ఎంతమాత్రము సహకరించట్లేదు కాబట్టి గురువుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. గురుదేవులంటే ప్రధానంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవటం వల్ల గురుబలం పెరుగుతుంది వ్యాస పూర్ణిమ సమయంలో. అలాగే తులారాశి వారికి ఏకాదశంలో బృహస్పతి యోగం చాలా విశేషంగా యోగిస్తుంది. సంఘంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు మరింతగా అభివృద్ధి చెందటమే కాకుండా ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది. దశమస్థ బృహస్పతి యోగం వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఉన్నత స్థితిని ప్రసాదిస్తోంది. భాగ్యస్థ సింహ బృహస్పతి ధనుస్సు రాశి వారికి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాల్ని, ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి అష్టమ స్థాన బృహస్పతి దోషం ఏర్పడుతోంది కాబట్టి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం బృహస్పతిం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా అష్టమ బృహస్పతి దోషం ఈ వ్యాస పూర్ణిమ నాడు చేసుకోవటం ద్వారాగా దోషం తొలగుతుంది. సప్తమ బృహస్పతి యోగం వివాహ, ఉద్యోగ, విదేశ, వ్యాపార యోగాలకు సంకేతంగా కుంభరాశి వారికి గురుబలం అనుగ్రహిస్తోంది కాబట్టి గురుబలం మరింతగా పెరగటానికి వ్యాస పూర్ణిమ సమయంలో గురువుని ధ్యానించడం మంచిది. ఇక షష్ఠస్థానగతుడైనటువంటి బృహస్పతి మీనరాశి వారికి ఎంతమాత్రమూ సహకరించరు కాబట్టి ఈ రోజున గురు దత్తాత్రేయ ధ్యానం చేసినట్లయితే గురుగ్రహం ప్రసన్నమై వ్యాస పూర్ణిమ సమయంలో పరిపూర్ణమైనటువంటి ఆయువు, ఆరోగ్యము, అలాగే ఖర్చులు తగ్గించే విధంగా షష్ఠ బృహస్పతి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఎంతగానో కనపడుతుంది. ఇప్పుడు సూచించినటువంటి ప్రక్రియలన్నీ యథావిధిగా శక్తి కొలది ఆచరించి అందరూ కూడా ఈ వ్యాస పూర్ణిమ సమయంలో గురుగ్రహ కటాక్షాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు
అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకోవటానికి, సిరి సంపదలు భోగభాగ్యాలతో విరాజిల్లటానికి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఏ ఏ నోములు, ఏ ఏ వ్రతాలు, ఎటువంటి నియమాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి, దీర్ఘ ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి మారేడు దళాల నోమును ఆచరించాలి. మారేడు దళాల నోమును ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు 3 మారేడు దళాలు దోసిలి నిండా బియ్యము తీసుకొని శివలింగానికి పోసి ఆ శివలింగం మీద మారేడు దళాలు అలంకరించాలి. ఇలా సంవత్సరం పాటు చేయాలి. సంవత్సరం పాటు ప్రతిరోజు 3 మారేడు దళాలు 1 దోసెడు బియ్యంతో పరమేశ్వరుణ్ణి పూజించిన తర్వాత ఉద్యాపన సమయంలో 1 చిన్న వెండి మారేడు దళాన్ని, అదేవిధంగా 1 సహజ మారేడు దళాన్ని, 3 దోసిళ్ల బియ్యాన్ని పరమేశ్వరుడి యొక్క ఆ లింగ స్వరూపం మీద పోసి ఆ తర్వాత ఎవరైనా బీద వాళ్ళకి చేతనైనంత అన్నదానం చేయాలి. ఇలా చేసినట్లయితే ఈ మారేడు దళాల నోము పూర్తవుతుంది. ఎవరైతే మారేడు దళాల నోమును ఆచరిస్తారో వాళ్ళు భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు పెరిగిపోయి ఎవరైనా మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిన తరుణంలో తిరిగి మీ గృహానికి రావటానికి గృహంలో మహిళామణులు ఎవరైనా సరే మౌనవ్రతపు నోమును ఆచరించాలి. ఈ మౌనవ్రతపు నోమును ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజా మందిరం దగ్గర దీపారాధన చేయాలి. ఆ తర్వాత సంధ్యా సమయంలో మీ పెరట్లో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత తులసి చెట్టు చుట్టూ వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. ఈ వ్రతం ఎన్ని రోజులైనా ఆచరించవచ్చు. మీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే తిరిగి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మౌన వ్రతపు నోముకి ఉద్యాపన చెప్పుకోవాలి. ఉద్యాపన సమయంలో మీకు దూరమైన వాళ్ళు దగ్గరయ్యాక వాళ్లతో పాటు కలిసి దేవాలయానికి వెళ్ళాలి. ఆ దేవాలయంలో మీకు దూరమై తిరిగి దగ్గర అయినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మీరు కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీ గృహానికి తిరిగి వచ్చి మీరు ఎన్ని రోజులైతే మౌనవ్రతపు నోమును పాటించారో అన్ని రోజుల సంఖ్య కలిగినటువంటి దీపాలను మీ గృహంలో తులసి కోట దగ్గర వెలిగించాలి. ఇలా చేసినట్లయితే మౌనవ్రతపు నోముకు ఉద్యాపన పూర్తవుతుంది. ఈ విధంగా ఉద్యాపన పూర్తయిన తర్వాత వీలైతే ఎవరైనా ముత్తైదువకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి వాయినం ఇవ్వవచ్చు. అదేవిధంగా మీకు వీలైతే ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టవచ్చు. ఈ విధంగా మౌనవ్రతపు నోమును ఆచరించినట్లయితే మీకు దూరమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గర కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా గృహంలో సభ్యులందరూ కూడా సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి మహిళామణులు ప్రత్యేకమైన విధి విధానాలతో తౌడు గౌరీ నోమును ఆచరించాలి. తౌడు గౌరీ నోమును ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి మంగళవారం నాడు గౌరీదేవిని పూజించి శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ముత్తైదువని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువకు వాయినమిస్తూ ఆ వాయినంలో బియ్యం ఉంచి ఆ బియ్యం మీద కొద్దిగా తౌడు చల్లి వాయినం ఇవ్వాలి. అందువల్ల గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి, చక్కటి ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి మారేడు దళాల నోమును ఆచరించాలి. దూరమైన కుటుంబ సభ్యులు దగ్గర కావటానికి మౌనవ్రతపు నోమును ఆచరించాలి. గృహంలో సభ్యులందరూ కూడా సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విరాజిల్లటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో తౌడు గౌరీ నోమును ఆచరించాలి. నోములు, వ్రతాలు ఆచరించండి. దీని ద్వారా గృహంలో మహిళామణులు అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా గృహంలో మహిళామణులు ఎటువంటి నోములు, వ్రతాలు ఆచరిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
నేడు గురు పూర్ణిమ. నిజమైనటువంటి వేదవ్యాసుల వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి అకుంఠితమైన పర్వదినం. అందుచేతనే వ్యాసదేవుని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాల్లో పూజ చేయాలి. అంతేకాకుండా వారి వారి గురువులను కూడా అర్చించటం మరువకూడదు. నిజమైన గురు పూజ అనేది ఈరోజే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించండి. చదువు చెప్పే గురువుని, మంత్రోపదేశం చేసేటువంటి గురువుని యథోచితంగా సత్కరించాలి, అర్చించాలి కూడా. ఇలా ఎవరైతే తమ గృహంలో చేస్తారో వారికి జ్ఞాన సరస్వతి తప్పనిసరిగా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. సరస్వతి ఎక్కడ ఉంటే లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి విద్య ద్వారా వినయ సంపత్తి, దానికి తోడుగా సంపాదన చాతుర్యం, ఇవన్నీ సాధించడానికి గురువు యొక్క కృప చాలా అవసరం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అమృత మార్గదర్శకుడు గురువు. కాబట్టి గురువులోనే వ్యాసదేవుని భావించి ఈరోజు ఆరాధన చేయటం సర్వే సర్వత్రా గృహబలరీత్యా కూడాను ఆరోగ్యప్రదం. కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ చదువు సంఖ్యలు గనక లేకపోయినట్లయితే పిల్లలకు ఆ తల్లిదండ్రులు పడేటువంటి ఆవేదన వర్ణనాతీతం కదా. అందుకే ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ వాటిని నిలుపుకునేటువంటి శక్తి సామర్థ్యత లక్షణం లౌక్య విద్య వల్ల కలుగుతుంది. ఆ విద్యను ప్రసాదించేవాడు గురువు. కాబట్టి ఆ పరంపరాతత్వంలో గురువుని సేవించేటువంటి పరమ పుణ్య దినం ఈ యొక్క రోజు. కాబట్టి తప్పనిసరిగా గురు పూజోత్సవం అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. వారి వారి గురు పరంపరల్ని పూజ చెయ్యాలి. యతులైన వారు ఈరోజునే చాతుర్మాస దీక్ష అనేటువంటిది ప్రారంభిస్తారు. ఒకే చోట స్థిరంగా ఈ 4 మాసాలు ఉండేటువంటి విధి విధానం ఉంది. సన్యాసి 4 మాసాలు కుదరినప్పుడు 2 మాసాలైనా సరే ఒక స్థానంలో నివసించేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటారు. ఇది మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తోంది. అయితే ఇక్కడ గృహరీత్యా మనం ఆలోచన చేసినట్లయితే గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి ఆ గురు బ్రహ్మను ఇంటికి పిలిచి చక్కగా పాదాలను కడిగి పుష్పాలతో ఆ పాదాలను పూజ చేసి వారి యొక్క దివ్యవంతమైన ఆశీస్సులను గనక పొంది వారికి నీ హృదయానికి తగ్గట్టుగా సత్కారం గనక చేసుకున్నట్లయితే ఆ గురువు పరంపర రీత్యా ఇచ్చేటువంటి ఆశీస్సుల శుభ ఫలితం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఏర్పరిచి తీరుతుంది సుమా. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానం చేయాలి. మీ ఇంట్లో విద్యార్థులు, చదువుకునేటువంటి పిల్లలు తమ గదిలో వాయువ్యమూల వారి గది ఉన్నప్పుడు ఆ గదిలో దక్షిణామూర్తి స్వామి వారికి తప్పనిసరిగా పూజ చేసి చక్కటి పూమాలను అలంకరింపచేసి ప్రసాదములు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే మేధాకారక సంపత్తితో విద్యార్థులు విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మహాభారతం, రామాయణం ఇటువంటి గ్రంథాలు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఆ గ్రంథాలకు కూడాను ఈరోజు తప్పనిసరిగా పసుపు కుంకుమ వ్రాసి పుష్పాలతో అలంకరించి పూజ చేయటం మీ గృహ బలానికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక
పరిశీలన చేసినట్లయితే విద్యార్థులు విద్యలో రాణించడానికి అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. నేడు వ్యాస పూర్ణిమ. పూర్ణచంద్రోదయంతో ఆ చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు. విద్యార్థులకు చదువులో ప్రథమ శ్రేణి రావడానికి, ఉత్తీర్ణతను సాధించడానికి పూర్ణిమ చంద్రోదయ తత్వంలో ఒక వెండి గ్లాసులో పాలుంచి దానిలో పంచదార వేసి ఆ చంద్రకిరణాలు పాలలో పడేటట్టుగా చేసి ఆ పాలను గనక విద్యార్థులకు గనక ఇచ్చినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి పూర్ణ చంద్రోదయ తత్వంలో ఆ యొక్క ఆలోచన సరళి వికసించి విద్యలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.